హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఇప్పుడు మనం ఈవీఎస్లో పార్ట్ 2 అంటే థర్డ్ క్లాస్ ఈవీఎస్లో మనం ఆల్రెడీ పార్ట్ 1 చెప్పేసాం. 6 లెసన్లు మనం పార్ట్ 1లో భాగంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి మిగిలిన 5 లెసన్లు మొత్తం 11 లెసన్లు ఉన్నాయి అన్నమాట ఈ థర్డ్ క్లాస్ ఈవీఎస్లో. పార్ట్ 2 కింద థర్డ్ క్లాస్ ఈవీఎస్ పార్ట్ 2 అంటే మిగతా 11 లెసన్లో ఉన్న మెయిన్ పాయింట్లు అనేవి చూద్దాం అనమాట. మిగతా 5 లెసన్లో ఉన్న మెయిన్ పాయింట్లు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనకి ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చెప్పేసాం. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మన యాప్లో కొంచెం ఈ ఎగ్జామ్స్ పెట్టడం అనేది లేట్ అవుతుంది. దానికి మేము చింతిస్తున్నాం. దాన్ని మీరు త్వరగా మేము అప్డేట్ చేస్తాం నెక్స్ట్ వీక్ లోపు. మీరు అంతలోకి ఈ 1 వీక్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మనం 6 రోజుల్లో భాగంగా మనకి అదే ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీక్ నుంచి తప్పకుండా మనం ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా మనం యాప్లో అప్లోడ్ చేస్తాం. దానికి అది ఆలస్యమైనందుకు మేము చింతిస్తున్నాం. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి 6 లెసన్స్ ఆల్రెడీ అయిపోయి మనకి 7th లెసన్ వచ్చేసరికి ఈ థర్డ్ క్లాస్ ఈవీఎస్లో మన ఇల్లు ఈ మన ఇల్లు యొక్క పరిణామ క్రమం ఏ విధంగా జరిగింది అనేది ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ ఇల్లు ఆది మానవులు ఎక్కడ నివసించారయ్యా అంటే గుహల్లో నివసించారు. తర్వాత పూరిల్లు అంటే కర్రలు వీటితో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాటిని పూరిల్లు అన్నాం. నెక్స్ట్ మట్టి ఇల్లు, తర్వాత వాళ్ళు మట్టితో కట్టారు, మట్టి రాళ్ళను ఉపయోగించి. నెక్స్ట్ పెంకుటిల్లు, నెక్స్ట్ డాబా ఇల్లు, నెక్స్ట్ బహుళ అంతస్తుల భవనం అంటే అపార్ట్మెంట్. బహుళ అంతస్తుల భవనం అంటే అపార్ట్మెంట్. ఇది డాబా ఇల్లు అంటే ఇండివిజువల్ హౌస్ అన్నమాట. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఆధారపడే అంశాలు వచ్చేసరికి 4 ఉన్నాయి. వాతావరణం, ఆర్థిక పరిస్థితి, లభ్యమయ్యే సామాగ్రి, స్థలం లభ్యత. వాతావరణం, అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా మనం ఇల్లు అనేవి నిర్మించుకోవాలన్నమాట. అక్కడ ఎక్కువగా వర్షాలు పడే వాతావరణం అంటే మనం ఏ ఇల్లు పడితే ఆ ఇల్లు కట్టుకోలేము. అన్నమాట. అక్కడ వెళ్ళి మనం పూరిల్లు కట్టుకుంటే వర్షం వచ్చినప్పుడల్లా పూరిల్లు కొట్టుకొని పోతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఆర్థిక పరిస్థితి, మన దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా ఇల్లు కట్టుకునేదానికి ప్రభావం చేస్తుంది. మనం పెద్ద ఇల్లు కట్టుకోవాలని కలలు కంటాం, కానీ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అంటే డబ్బులు అనేవి ఉండవు అన్నమాట. నెక్స్ట్ లభ్యమయ్యే సామాగ్రి, ఒక్కో చోట కొన్ని వస్తువులు అనేవి లభ్యం కావు. ఇప్పుడు కొన్ని చోట్ల ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఉంటారు, అంటే కొండపైన ఉంటారు. వాళ్ళ దగ్గర అన్ని వస్తువులు లభ్యం కావు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కర్రలతో ఇల్లు కట్టుకుంటారు అనమాట. నెక్స్ట్ స్థలం లభ్యత, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, అన్ని సామాగ్రి ఉంటుంది, కానీ స్థలం ఉండదు అనమాట. ఆ ప్రాంతంలో స్థలం ఉండదు. ఇప్పుడు టౌన్లో ఎక్కువగా ఇష్యూ అనేది ఫేస్ చేస్తారనమాట, అంటే నగరాల్లో. నెక్స్ట్ వచ్చేసరికి గుడిసెలు, గోడలన్నీ వెదురుతో కడతారు. గుడిసెలు అని చెప్పుకున్నాం కదా, అవి గోడలు, చుట్టుపక్కల వాల్స్ అనేవి మనకి వెదురుతో కడతారన్నమాట. నెక్స్ట్ మట్టిలు, గోడలు పైకప్పు మట్టితోనే కడతారనమాట. మట్టిల్లు, గోడలు, పైకప్పు. ఇది ఎడారుల్లో ఎక్కువగా కనపడతాయి ఈ మట్టిల్లు అనేవి. వేసవిలో చల్లగా ఉంటాయి. ఈ మట్టిల్లు వేసవిలో చల్లగా ఉంటాయి. నెక్స్ట్ రాతిళ్ళు, గోడలు కప్పు రాతితోనే కడతారు. ఇవి 2 గోడలు కప్పు రాతితోనే కడతారు. ఇక్కడ గోడలు పైకప్పు మట్టితోనే కడతారు. ఎట్లా నిలబడతాయి సార్ అని అడగచ్చు. పూర్వకాలంలో మనకి స్లాబ్ పోసేవాళ్ళు. ఎలా ఈ కర్రల్ని అడ్డుగా పెట్టి కింద స్లాబ్ లాగా పోసేవాళ్ళు అనమాట. మట్టి మిద్దెలు అంటారు వాటిని. మట్టి మిద్దెలు, రాతి మిద్దెలు అంటారు. ఈ రాతి మిద్దెలు వచ్చేసరికి మనకి రాయలసీమలో ఎక్కువగా కనపడతాయి. ఎగ్జాంపుల్ ఆది సినిమాలో మీకు ఈ రాతి ఇళ్ళనే చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ గుడారాలు, క్యాన్వాస్ గుడ్డలతో తయారు చేస్తారు. ఇవి ఎక్కువగా సంచార జీవనం అంటే సర్కస్లు చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా ఈ గుడారాలని వాడతారనమాట. వెదురు బొంగులు వీటికి ఆధారం. నెక్స్ట్ ఇల్లు 2 రకాలు అనమాట. కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. కచ్చా ఇల్లు అంటే ఈ ఇల్లు మట్టి గడ్డితో నిర్మిస్తారు. గోడలు మట్టితో కట్టి ఈ పైకప్పు మీద గడ్డిది కప్పుతారనమాట, కప్పుగా. నెక్స్ట్ అన్ని గుడిసెలు కచ్చా ఇల్లే. పక్కా ఇల్లు ఇటుకలు, ఇనుము, సిమెంట్తో కడతారు. ఇవి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏమేంటి ఇక్కడ డాబా ఇల్లు, బహుళ అంతస్తుల భవనం, ఇవి పక్కా ఇల్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పక్షులు అవి ఎలాంటి ఇల్లు ఉంటాయి అంటే గూళ్ళలో ఉంటాయి. ఆ గూళ్ళని ఎలా తయారు చేస్తాయి, పొల్లలు, ఆకులు, పత్తి తీగలు, గడ్డి పరకలతో ఆ పక్షులు అనేవి గూళ్ళు అనేది
కడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 3 రకాల పక్షుల గురించి అవి ఎలా గూళ్ళు కట్టుకుంటాయి అనే దాని గురించి ఇచ్చాడు. ఫస్ట్ది పిచ్చుక, వడ్రంగి పెట్ట, గిజిగాడు. పిచ్చుక ఎక్కడ గూళ్ళు కడుతుంది? చెట్ల పైన, ఇంటి దూలాల పైన గూళ్ళు అనేది పెట్టుకుంటుంది అనమాట. అది దేంతో గూళ్ళు కడుతుంది? కర్రలు, పొలలు, గడ్డి, ఆకులు, పత్తితో గూడు అనేది పెడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వడ్రంగి పెట్ట ఏం చేస్తుంది? చెట్టు కాండానికి పెద్ద తొర్ర చేస్తుంది. చెట్టు కాండానికి పెద్ద తొర్ర చేస్తుంది అనమాట. ఈ తొర్ర చేసి దాంట్లో ఉంటుంది వడ్రంగి పెట్ట. నెక్స్ట్ ఇక్కడ గిజిగాడు చెట్లు కొమ్మల చివర్లో గూడు అనేది కట్టుకుంటుంది. ఆ గూడు కింద నుంచి ఆ గిజిగాడు గూడుకి కింద నుంచి ఈ వడ్రంగి పెట్టకి ఎక్కువ ప్రవేశ ద్వారం అనేది, అంటే ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. వడ్రంగి పెట్ట కాదు, గిజిగాడికి ఈ గూడు కింద నుంచి ప్రవేశ ద్వారం అనేది పెట్టుకుంటుంది. తేనెటీగ తేనె పట్టులో నివసిస్తుంది. సాలెగూడులో నివసిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఊరికి పోదాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి ఊరికి పోదాం. ఈ ఊర్ల గురించి ఇచ్చాడు. ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున కర్నూలు అయితే ఉంది. కర్నూలు నగరం ఎక్కడ ఉంది? తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఈ తుంగభద్ర నది అనేది కృష్ణా నదికి ఉపనది అనమాట. ఈ తుంగభద్ర నది అనేది కృష్ణా నదికి ఉపనది. రోడ్డు రకాలు ఇక్కడ మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు అనే రకరకాలైనటువంటి మనకి రోడ్లు అయితే ఉన్నాయన్నమాట. మట్టి రోడ్డు అంటే మనకి మట్టి ఉంటుంది. ఇది ఎక్కువగా పొలాల్లో మనకి కనపడుతూ ఉంటుంది. గ్రావెల్ అంటే దానిపైన కంకర పోస్తారు. ఇదన్నమాట. ఇక్కడ ఇచ్చాడు కదా కంకర రోడ్డు అంటే గ్రావెల్ కంకర రోడ్డు అనేది ఉంటుంది. ఎర్రమట్టి రోడ్డు, ఇంకా గ్రానైట్ రోడ్డు, ఇది గ్రానైట్ గనుల దగ్గర ఉంటుంది. ఇక్కడ తార్ రోడ్డు మనకి ఎక్కువగా ఈ తార్ రోడ్డు అనేది హైవేల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా కాంక్రీట్, ఇప్పుడు టౌన్లలో ఎక్కువగా ఈ కాంక్రీట్ రోడ్డే వాడుతున్నారు. కర్నూలు జిల్లాలో మచ్చలమర్రి అనే ఊర్లో కంకర రోడ్డు ఉందంట. కర్నూలు జిల్లాలో మచ్చలమర్రి అనే ఊర్లో కంకర రోడ్డు అనేది ఉంది. మచ్చలమర్రి, సంజమాల, హైదరాబాదు ఎలా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి 9వ పాఠం వచ్చేసరికి ఇక్కడ మాట్లాడుకుందాం. 9వ పాఠం వచ్చేసరికి ఇక్కడ మాట్లాడుకుందాం అంటే భావాల్ని వ్యక్తీకరించడం. ఒక మనలో ఉన్న భావం అనేది మనలో వేరే వాళ్ళకి చెప్పాలనుకున్న భావం అనేది చెప్పటం అనమాట. ఇక్కడ నృత్య కళాకారులు అంటే డాన్సర్స్ అనేవాళ్ళు భావ వ్యక్తీకరణ ఎలా చేస్తారంటే ముద్రల ద్వారా చేస్తారనమాట. ఇప్పుడు కూచిపూడి నృత్యంలో వివిధ రకాలైనటువంటి ముద్రలు అనేవి వాళ్ళు మనకి చూపించి వాళ్ళ యొక్క భావాల్ని, రౌద్రం ఇంకా గంభీరం ఇలాంటివి మనకి భావాల్ని వ్యక్తీకరిస్తారు. అవి 2 రకాలు. భావ వ్యక్తీకరణ అనేది 2 రకాలు. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. ఇక్కడ ప్రత్యక్షం అంటే శరీర కదలికల నుంచి మనం భావాల్ని వ్యక్తీకరించడం. అలా మనం ఎవరినైనా అభినందిస్తుంటే షేకండ్ ఇవ్వటం. ఇంకా పరోక్షం అంటే టీవీలో న్యూస్ ద్వారా మన భావాలు అంటే ఒకరి నుంచి ఒకరికి షేర్ చేయడం. పోస్ట్ కార్డుల ద్వారా, ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా ఇలా అనమాట. నెక్స్ట్ భావ వ్యక్తీకరణ పురాతన కాలంలో దూరంగా ఉన్న వారి కోసం ఎలా జరిగేదంటే డంకా శబ్దాల ద్వారా, పొగ ద్వారా, సంకేతాల ద్వారా, పావురాలతో లేఖల ద్వారా, మనుషుల ద్వారా, స్వారీ చేసే వాళ్ళ ద్వారా మెసేజ్లు అనేవి పంపించేవారు. డంకా శబ్దాల ద్వారా అంటే ఎలా చెప్పేవాళ్ళంటే ఇప్పుడు ఎవరైనా రాజుగారు వస్తున్నారు అనుకోండి, ఇంతకుముందు డంకా అనేది మోగించారు. అంటే డంకా మోగిస్తే రాజుగారు ఆ ఊరికి వస్తున్నారు అని అర్థం అనమాట. ఇంకా పొగ ద్వారా అంటే ఎవరైనా ఒక అడవిలో తప్పిపోయారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నారో మిగతా వాళ్ళని గుర్తించడానికి వాళ్ళు ఒక మంటని పెట్టి పొగ అనేది పైకి పంపించేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు సమాచారం చేరవేశారు అదనమాట. నెక్స్ట్ ఇక్కడ సంకేతాలు, కొన్ని రకాల అరుపులు, ఇవి సినిమాల్లో చూస్తుంటాం. కొన్ని అడవుల్లో కొంతమంది ఒకరికొకరు సంకేతాలు ఇచ్చుకోవడం కోసం కొన్ని కోతలు అనేవి పెడతారనమాట. నెక్స్ట్ తాబేలు, నత్తలు బెదిరినప్పుడు వాటి తలని అవి లోపలికి ముడుచుకుంటాయి. అదొక భయంతో కూడిన భావ వ్యక్తీకరణ. ఏనుగు భావ వ్యక్తీకరణని గీంకారం చేస్తుంది, అంటే గట్టిగా అరుస్తుంది అనమాట. పెద్ద దూరాలకు కూడా అది గీంకారం అనేది చేస్తుంది. నెక్స్ట్ తోడేళ్ళు తమ భావాలని వ్యక్తీకరించడానికి ఊలా పెడతాయి, అంటే అరుస్తాయి అన్నమాట. ఇక జంతువు ప్రేమ చూపే విధానం తమ ప్రేమని మిగతా వాటికి ఎలా చూపిస్తాయి. కుక్కలు, పిల్లులు అయితే పిల్లల్ని నాకటం ద్వారా
తమ ప్రేమని ప్రకటిస్తాయి అన్నమాట. ఇక కోతులు బబూన్లు అయితే ఇవి దువ్వుతాయి. కోతులు అప్పుడప్పుడు దువ్వుతూ ఉంటాయి, అంటే ఒకటి దువ్వుతాయి అన్నమాట. మనం దవం దువ్వుకున్నట్టు అవి కూడా దువ్వటం ద్వారా వాటిని ప్రేమను అనేది చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ తేనెటీగలు అనేవి వాగల్ డ్యాన్స్ చేసి అవి వాటి భావాలని వ్యక్తీకరిస్తాయి. ఏంటి, ఫుడ్ ఇన్ఫర్మేషన్ ఒకదానికొకటి చేరవేసుకుంటాయి అన్నమాట, ఒకదానికొకటి చేరవేసుకుంటాయి. నెక్స్ట్ పాములు శత్రువులని వాసన ద్వారా గ్రహిస్తాయి. ఎక్కడికైనా పాము వెళ్ళినప్పుడు ముందుగా చూడండి, కొంచెం అట్లా పైకి లేచి పడగ విప్పి చూస్తూ ఉంటుంది, వెంటనే కాటేది. ఒక్కోసారి దానికి ఎక్కువగా భయపడినప్పుడు అది వెంటనే కాటేస్తుంది, కానీ భయపడినప్పుడు అది వెంటనే కాటేయకుండా వాసన చూస్తుంది, వాసన ద్వారా పసిగడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది ఆటలు వినోదం. ఈ వినోదంలో ఈ ఆటలు అనేవి పిల్లల్లో ఏకాగ్రత, సహనం, క్రీడాస్ఫూర్తి అనేవి పెంపొందిస్తాయి. అన్నమాట. ఇక్కడ దిక్కులు మూలలు. ఇక్కడ అన్ని దిక్కులు అనేవి స్థిరంగా ఉంటాయి. మనం ఈ దిక్కుల్ని ఉత్తరం నుంచి గుర్తిస్తాం. నార్త్, దానికి ఆపోజిట్గా ఉన్నది సౌత్, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ అన్నమాట. ఇక్కడ దిక్కుల మధ్యలో ఉన్నదాన్ని మూల అంటాం. ప్రధాన దిక్కులు 4, కార్డినల్ డైరెక్షన్స్ ఆర్ 4. ఏంటి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటే ప్రధాన దిక్కులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మూలలు, ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. మూలలు అనేవి కూడా 4 అన్నమాట. దిక్కుల మధ్యలో ఉన్నదాన్ని మూల అంటాం. నైరుతి, ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం. అది ఇక్కడ దిక్కుల మధ్యలో ఉన్నదాన్ని మూల అంటాం అన్నమాట. ఇప్పుడు మన లొకేషన్ షేర్ చేయడానికి ఇప్పుడు మనకి GPS అనేది వచ్చిందనమాట, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇవి ఫ్రెండ్స్ మనకి థర్డ్ క్లాస్ EVSలో ఉన్న ముఖ్యమైన బిట్లు. మనం అన్ని పాఠాలను అయితే ఈ థర్డ్ క్లాస్ నుంచి కవర్ చేయడం జరిగింది. మిగతా క్లాసులు కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసినట్లయితే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ రాతి ఇల్లు అనేది మనకి ఏ ప్రదేశంలో కనపడతాయో మనకి ఎగ్జాంపుల్ అయితే చెప్పడం జరిగింది. ఆ ఆన్సర్ని అయితే మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ GPS అంటే ఏంటో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.